ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసంగం పేరు దేవుడు వారిని అప్పగించినప్పుడు. ఈ ప్రసంగము 2 భాగాలుగా మనం గమనించవచ్చు. మొదటి భాగముగా రోమా పత్రిక మొదటి అధ్యాయము 24 నుంచి 27 వచనాలను, రెండవ భాగముగా మొదటి అధ్యాయం 22 నుంచి 32 వచనాలను గమనించవచ్చు. ఈరోజు మొదటి భాగముగా మనము 24 నుంచి 27 వచనాలు మనం చూద్దాం. ప్రియులారా, మనము రోమా పత్రికలో కొనసాగుతున్నప్పుడు పౌలు వాదనలోని అత్యంత గంభీరమైన పరిణామాలలో ఒకదానికి ఇప్పుడు వచ్చాం. గత వాక్య భాగములో మానవాళి దేవుని గురించిన జ్ఞానాన్ని తిరస్కరించడం మనం చూశాం. వారు ఆయనను మహిమపరచడానికి నిరాకరించారు, కృతజ్ఞత లేనివారయ్యారు, వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి మరియు వారు విగ్రహారాధన వైపు తిరిగారు. ఇప్పుడు 24 వచనం నుండి 27 వచనాలలో ఆ తిరస్కరణ యొక్క పర్యవసానాన్ని పౌలు మనకు చూపిస్తున్నాడు. ఈ భాగములో 3 సార్లు 24, 26, 28 వచనాల్లో మనం ఒక భయంకరమైన పదబంధాన్ని చదువుతాం. దేవుడు వారిని అప్పగించెను. ఇది కేవలం మానవ పాపాన్ని వర్ణించడం లేదు, ఇది దైవిక తీర్పును వర్ణిస్తుంది. ప్రజలు పట్టుదలతో దేవుణ్ణి తిరస్కరించినప్పుడు దేవుడు వారిని వారి సొంత కోరికలకు అప్పగించే సమయం వస్తుంది. ఇది లేఖనాలలో అత్యంత భయంకరమైన వాస్తవాలలో ఒకటి. ఈ మొదటి భాగంలో 3 ప్రధాన అంశములు కలవు. ఈ 3 ప్రధాన అంశములలో ఉప అంశములు కూడా కలవు. మీరు ఈ విషయాలను గమనించాలని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశములో దేవుడు వారి అపవిత్రతకు అప్పగిస్తాడు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు. రోమా మొదటి అధ్యాయము 24 వచనం. పౌలు 24 వచనంలో ఇలా ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుడు కూడా వారి హృదయ ఆశల ద్వారా వారిని అపవిత్రతకు అప్పగించాడు. వారు తమ శరీరాలను తమ మధ్య అవమానపరుచుకునేలా చేశాడు. మొదటి ఉప అంశం, ఈ తీర్పు మునుపటి తిరస్కరణ ఫలితమని మనం చూస్తాం. కాబట్టి అనే పదం ఈ వచనానికి ముందు జరిగిన దానికి కలుపుతుంది. వారు దేవుని తిరస్కరించినందున దేవుడు ఇప్పుడు వారిని అప్పగిస్తున్నాడు. దైవ తీర్పు యాదృచ్ఛికం కాదని, అది మానవ తిరుగుబాటుకు ప్రతిస్పందన అని ఇది మనకు బోధిస్తుంది. ప్రజలు తరచుగా తీర్పును ఆకస్మికంగా మరియు ఊహించనిదిగా భావిస్తారు, కానీ ఇక్కడ అది సత్యాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం వల్ల కలిగే ఫలితమని మనం చూస్తాం. రెండవ ఉపాంశం, దేవుడు వారిని వారి సొంత హృదయ ఆశలకు అప్పగిస్తాడని మనం చూస్తాం. ఇది చాలా ముఖ్యం. దేవుడు వారిని పాపంలోనికి బలవంతం చేయడు. దానికి బదులుగా వారిలో అప్పటికే ఉన్న పాపపు కోరికలను అనుసరించడానికి ఆయన వారిని అనుమతిస్తాడు. వారి హృదయాలు కామంతో నిండిపోతాయి మరియు దేవుడు తన నిరోధక కృపను తొలగిస్తాడు. దీనిని బట్టి అత్యంత ఘోరమైన తీర్పు ఎల్లప్పుడూ తక్షణ శిక్ష కాదని, కానీ మన పాపపు కోరికలకు వదిలివేయబడ్డమేనని తెలుస్తుంది. కీర్తన 81:12 చెప్పినట్లుగా, కాబట్టి నేను వారిని వారి హృదయ ఆసక్తులకు అప్పగించి తిని. మూడవ ఉపాంశం, ఇది నైతిక అపవిత్రతకు మరియు అవమానానికి దారితీస్తుందని మనం చూస్తాం. వారు అపవిత్రతకు అప్పగించబడ్డారని, దాని ఫలితంగా వారి శరీరాలు అవమానానికి గురవుతాయని పౌలు చెబుతున్నాడు. పాపం కేవలం ఆత్మీయమైనది మాత్రమే కాదు, అది శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రజలు దేవుని ప్రణాళికను తిరస్కరించినప్పుడు వారు
గౌరవానికి బదులుగా అవమానాన్ని తెచ్చే విధంగా తమ శరీరాలను దుర్వినియోగం చేస్తారు. దేవుని సత్యము నుండి వైదొలడం వల్ల కలిగే సహజ పరిణామం ఇది. రెండవ ప్రధాన అంశం, సత్యానికి బదులుగా అబద్ధాలను మార్చుకోవడం. రోమా 1 అధ్యాయం 25వ వచనం. 25వ వచనంలో పౌలు ఈ లోతైన విషయాన్ని వివరిస్తూ కొనసాగిస్తున్నాడు. ఎవడు దేవుని సత్యమును అబద్ధమని మార్చి సృష్టికర్త కంటే సృష్టిని ఎక్కువగా ఆరాధించి సేవించాడు, ఆయన నిరంతరం ఆశీర్వదింపబడిన వాడు. ఆమెన్. మొదట ఉపాంశం, మానవాళి సత్యానికి బదులుగా అసత్యాన్ని మార్చుకుంటుందని మనం చూస్తాం. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చారని పౌలు చెబుతున్నాడు. ఇది అజ్ఞానం కాదు, ఇది ఉద్దేశపూర్వకమైన మార్పిడి. ప్రజలకు సత్యం తెలుసు, కానీ వారు దాని స్థానంలో అసత్యమైన దానిని ఉంచుతారు. ఇదే సమస్త పాపానికి మూలం. దేవుని సత్యానికి లోబడడానికి బదులుగా వారు తమ సొంత వాస్తవికతను సృష్టించుకుంటారు. యెషయా 5:20 హెచ్చరించినట్లుగా వారు చెడును మంచి అని, మంచిని చెడు అని పిలుస్తారు. రెండవ ఉపాంశం, ఈ మార్పిడి తప్పుదారి పట్టిన ఆరాధనకు దారితీస్తుందని మనం చూస్తాం. సృష్టికర్తను ఆరాధించడానికి బదులుగా వారు సృష్టిని ఆరాధిస్తారు. ఇదే విగ్రహారాధన యొక్క సారాంశం. ఆరాధన తొలగించబడదు, అది దారి మళ్లించబడుతుంది. ప్రతి మానవుడు దేనినో ఒకదానిని ఆరాధిస్తాడు. వారు దేవుణ్ణి ఆరాధించకపోతే వారు ప్రకృతి, ఆస్తులు, సుఖం లేదా స్వార్థం వంటి వేరొక దానిని ఆరాధిస్తారు. అందుకే మత్తయి 4:10లో యేసు ఇలా అన్నారు, నీవు నీ దేవుడైన యెహోవాను ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను. మూడవ ఉపాంశం, నిత్య స్తుతికి దేవుడు మాత్రమే యోగ్యుడని మనం చూస్తాం. పౌలు ఇలా జత చేస్తాడు, ఆయన నిరంతరం స్తుతింపబడును. ఆమెన్. పాపాన్ని వివరిస్తున్న మధ్యలో కూడా పౌలు దేవుని మహిమను ధృవీకరించడానికి అడుగుతాడు. మానవాళి ఆయనను ఎంతగా తిరస్కరించినప్పటికీ దేవుడు ఆరాధనకి యోగ్యుడిగా ఉంటాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. మానవ తిరుగుబాటుని కారణంగా ఆయన మహిమ తగ్గదు. మూడవ ప్రధాన అంశం, దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగిస్తాడు. రోమా 1 అధ్యాయం 26-27 వచనాలు. పౌలు ఇప్పుడు 26 మరియు 27 వచనాలలో ఈ క్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ కారణం చేత దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాను. ఇక్కడ మళ్ళీ దేవుడు వారిని అప్పగించెను అనే పదబంధం మనకు కనిపిస్తుంది. ఇది తీర్పు యొక్క లోతైన స్థాయిని చూపిస్తుంది. మొదటి ఉపాంశం, దేవుడు వారిని అవమానకరమైన కోరికలకు అప్పగిస్తాడని మనం చూస్తాం. నీచమైన కోరికలు అనే పదం అసహజమైన మరియు హీనమైన వాంఛలను సూచిస్తుంది. ఇవి కేవలం చర్యలు మాత్రమే కాదు, క్రమరహితంగా ఉన్న అంతర్గత కోరికలు. పాపం ప్రవర్తనను మాత్రమే కాకుండా హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఇది చూపిస్తుంది. ప్రజలు దేవుని తిరస్కరించినప్పుడు వారి కోరికలు కూడా చెడిపోతాయి. రెండవ ఉపాంశం, ఇది దేవుని సహజ క్రమాన్ని తిరస్కరించడాన్ని సూచిస్తుందని మనం చూస్తాం. సహజ సంబంధాలు అసహజమైన వాటితో ఎలా మార్చబడతాయో పౌలు వివరిస్తాడు. ఇది సృష్టిలో దేవుడు స్థాపించిన ప్రణాళిక నుండి వైదొలగడాన్ని సూచిస్తుంది. దేవుడు మానవ సంబంధాలను ఒక నిర్దిష్ట క్రమం మరియు ఉద్దేశంతో సృష్టించాడు, మరియు ఆ క్రమాన్ని తిరస్కరించినప్పుడు గందరగోళం మరియు వక్రీకరణ ఏర్పడతాయి. ఇది కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదు, ఇది దేవుని తిరస్కరించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక పరిణామం. మూడవ ఉపాంశం, పాపం పరస్పర అధోగతికి దారితీస్తుందని మనం చూస్తాం. పౌలు దానిని ఎలాగో వివరిస్తాడు. ప్రజలు ఒకరి పట్ల ఒకరు తమ కోరికలతో నిండిపోయి ఉన్నారు. పాపం ఉన్నతిని ఇవ్వదు, అది అధోగతికి గురి చేస్తుందని ఇది చూపిస్తుంది.
తరచుగా స్వేచ్ఛగా చూపబడేది వాస్తవానికి బానిసత్వమే. పాపం సంతృప్తిని ఇవ్వడానికి బదులుగా మరింత లోతైన భ్రష్టత్వాన్ని తెస్తుంది. 4వ ఉపాంశం, పాపానికి దాని స్వంత పరిణామాలు ఉంటాయని మనం చూస్తాం. పౌలు చెప్పినట్లుగా వారు తమ తప్పుకు తగిన శిక్షను తమలోనే పొందుతారు. దీని అర్థం పాపానికి భవిష్యత్తులో మాత్రమే తీర్పు జరగదు, కానీ అది వర్తమానంలో కూడా పరిణామాలను కలిగి ఉంటుంది. శిక్ష తరచుగా పాపంలోనే అంతర్లీనంగా ఉంటుంది. ప్రజలు సంతృప్తిని ఇస్తుందని అనుకునేదే వాస్తవానికి హానిని కలిగిస్తుంది. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగం ఒక తీవ్రమైన హెచ్చరిక. ప్రజలు నిరంతరం దేవుణ్ణి తిరస్కరించినప్పుడు ఏం జరుగుతుందో ఇది మనకు చూపిస్తుంది. దేవుడు వారిని వారి కోరికలకు, అపవిత్రతకు, మోసానికి మరియు మరింత లోతైన భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. ఇది కేవలం నిర్దిష్ట పాపాల గురించి మాత్రమే కాదు, ఇది దేవుని నుండి వైదొలిగిన జీవితం యొక్క అధోగతి గురించి. మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనం దేవుని సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నామా, లేక లోకం మన ఆలోచన విధానాన్ని మార్చడానికి అనుమతిస్తున్నామా? మన శరీరాలతో మనం దేవుని గణపరుస్తున్నామా, లేక ఆయన ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేస్తున్నామా? మనం సృష్టికర్తను ఆరాధిస్తున్నామా, లేక మన జీవితాలలో ఆయన స్థానాన్ని సృష్టించబడినవి ఆక్రమించుకోవడానికి అనుమతించామా? పాపం నిరాపాయమైనది కాదని, అది వినాశకరమైనదని ఈ వాక్య భాగం మనకు గుర్తు చేస్తుంది. మరియు అతిపెద్ద తీర్పు తక్షణ శిక్ష కాదు, కానీ మన సొంత పాపపు కోరికలకు వదిలివేయబడమే. కాబట్టి దేవుని కృపను మనం తేలికగా తీసుకోవద్దు. ఆయన సత్యాన్ని గట్టిగా పట్టుకొని మన జీవితాల్లో ఆయనను గణపరిచి విధేయతతో నడుద్దాం. ఎందుకంటే ఈ అధోగతి మార్గం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం స్వార్థ యొక్క పరివర్తన శక్తి ద్వారానే. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.